ఆ తల్లి యొక్క ఎంగిలి పండ్లు తిన్నట్లుగా మనకు పురాణం చెబుతుంది. అయితే అక్కడ శబరిమాత అందించినటువంటి ఆ దూర దూర పండ్లు ఏవైతే ఉన్నావో అవి కొరికి అవి బాగా ఉంటేనే అందించేది. పాపం ఆయన కూడా మైమరచి తాను లేని స్థితిలో ఆయన తిన్నాడు. ఆమె అలానే మనం ఇస్తుండేది సాక్షాత్తు ఆ గురుదేవుడికి కదా అనేటువంటి భావన. ఆ తల్లి గారు కూడా ఇప్పుడు దానినే కైంకర్యము అంటారు. వారు లేనటువంటి విధానంలో ఉండేవారే ఇలా సేవలు చేస్తారు. ఇక కందార్థంలోకి వస్తే చక్కని కందార్థం, విత్తే చెట్టై పుట్టును అనేటువంటి కందార్థం. విత్తే విత్తనము రీతి విరయం ధరలు అనేటువంటి కారణం ఏంటంటే దీనికి వేరే ఒక కారణం ఉన్నది అంటే వినకూడదు అంటారు కృష్ణ ప్రభు. చాలా మంది విత్తు ఉందా చెట్టు ఉందా అనేటువంటి భావన మాట్లాడతారే కానీ ఈ రెంటికి ఏది కారణమైనది? భూమి కారణమైనది. భూమి లేకపోతే విత్తనము లేదు, చెట్టు లేదు. ఇవి రెండు దేని ద్వారా ఉద్భవిస్తూ ఉన్నవి? ఆ భూమి ద్వారా. అలానే తన మూలము తల్లిదండ్రులు అనేటువంటి భావన అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళా తల్లి కారణమా తండ్రి కారణమా అంటూ వస్తారు. ఇక్కడి నుంచి పైకి వెళుతూ ఉంటే ఇంద్రే రేచక్రాన్ని కానీ ఒక్కసారి చూసుకుంటూ వెళ్ళినట్లయితే చివరికి ఏమీ లేదు. ఇది పుట్టనే లేదు, ఇది పుట్టనే లేదు అనేటువంటి స్థితి నీకు ఎప్పుడు కలుగుతుంది? ఉన్నది పుట్టని చావనది ఏదైతే ఉన్నదో దానిలో పుట్టి తెచ్చేటువంటి నన్ను నేను దర్శించినప్పుడు, గురువు గారు నన్ను నాకు చూపినప్పుడు నేను దేనిలో లేను అనేది తెలిసినప్పుడు నాకు పుట్టుకే లేదు. ఈలోగా ఇంకొక విషయం, తల్లిదండ్రులకి నేను పుట్టిన మాట వాస్తవం. తల్లిదండ్రులు పుట్టింది నేనా లేకపోతే ఇక? నేను ఇప్పటికీ కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు నేను ఎప్పుడూ శాశ్వతుడిని. ఎప్పటి వరకు? ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఎరిగేంత వరకు నాకు ఈ రాకపోకలు తప్పవు. తల్లిదండ్రుల్లో నేననే చైతన్యం వల్లనే నేను వచ్చాను. నా రాక నా స్వప్నానందం నాది. నేను యథార్థమైంది కాదు. యథార్థము కాని నేను ఎలా నేనుగా మేలుతో కలిసి ద్వైములే వచ్చాను. కానీ పోనీ ద్వయం ఒకదాన్ని విడిచి ఒకటి ఉన్నది. ఇది మనం మేలును విడిచేది నాకు అసలు ఎక్కడ స్థానమే లేదు. నేను ఉన్నంత వరకే నా స్థానం, నేను లేనప్పుడు నాకు స్థానం లేదు అనేటువంటి ఆ కందార్థాన్ని మనకు చక్కగా తెలియజేసి ఇంకొక విషయం అన్నారు కందపద్యంలో విషయం. నేను చెప్పినట్లు చెప్పరా, నేను చెప్పిన బోధ నీకు లెస్స. దృఢమై ఉన్నట్లయితే నేను చూసిన నీ చమత్కృతి అంటాడు కృష్ణ ప్రభు. నేను చెప్పినట్టు చెప్పరా అంటే ఆయన ఎలా చెప్పాడు? ఎవరిని ఉద్దేశించన్నారు? ఆయన వారి గురువు గారైనటువంటి సీతారామ స్వాముడు వారిని ఆవాహనం చేసుకుని అన్నారు ఆ మాట. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరు చెప్పాలి అంటే వారు చెప్పినట్టు చెప్పమని కాదు. కృష్ణప్రభుడు కందబద్దులు చెప్పినట్టు నేను చదవని కాదు. అక్కడ నేను ఎక్కడ ఏ స్థితిలో ఉండి చెప్పానో అలా చెప్పు, అంతేగాని నేను పాడినట్టు పాడమని కాదు. నేను ఏమై చెప్పాను? లేదు చెప్పాను. నేను చెప్తున్నది ఎవరు? నేను ఉన్నదానిని ఉన్నట్లుగా గుర్తిరిగి గుర్తు అనేది ఏదైతే ఉన్నదో అది లేని దగ్గర ఉన్నాను. నేను అది లేని దగ్గర లేనిగా ఎంటూ ఉన్నాను. నిర్ణయం చేసేటువంటి విధానాన్ని కోల్పోయి, అందుకే గురుదేవులు అంటారు, గురుదేవులు బోధించేది లేనివారయ్యే. మన కోసం వచ్చినటువంటి మహనీయులు వీళ్ళంతా. అందుకే అనుభవ స్వామి వారు అంటారు, నా కోసం దేహం ఇచ్చి అవధించి రావు నాటక జగతి అంటారు మావు అంటారు మహనీయులు. చక్కనైనటువంటి బోధంతా చేశారు. ఇప్పుడు తర్వాత మనకు పరిపూర్ణానంద పేరు రమణయ్య గారు వారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను.